మనం డబ్బు సంపాదిస్తున్న టైంలో ఒక బిజినెస్ పెట్టాలనుకుంటాం, లేకపోతే డబ్బులు సంపాదించిన తర్వాత ఈ బిజినెస్లో పెట్టి సక్సెస్ అవ్వాలనుకుంటాం. అలాంటి టైంలో ఏమవుతుందంటే రూమ్ ఫర్ ఎర్రర్ అంటారు. అంటే ఖచ్చితంగా ఏదో ఒక చోట తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఈయన ఏమంటారంటే ఒక అద్భుతమైన కోడ్ చెప్పారు, ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ప్లాన్ ఈజ్ టు ప్లాన్ ఆన్ ప్లాన్, నాట్ గోయింగ్ టు ద ప్లాన్. ఇదేంట్రా ఆకుపాకు కరివేపాకు లాగా ఉందనుకుంటున్నాను. సో ఈయన ఏమంటారంటే ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్లానింగ్ అనేది చాలా అవసరమే, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ప్లాన్ ఈజ్ టు ప్లాన్ ఆన్ ద ప్లాన్, నాట్ గోయింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మన అందరికీ అర్థమయ్యేటట్టు, ఓ ప్లాన్ ప్రకారం వెళ్ళకపోవడమే ప్లాన్, వెళ్ళకపోతే ఏం చేయాలి అనేది ప్లాన్. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఏం చేస్తామంటే మనం అందరం ప్లాన్ తీసుకుంటాం. పొద్దున 6 to 7 లేవాలి, 7 to 8 ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, చదువుకోవాలి, అన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ ఈ టైం వరకు క్రికెట్ చూడాలి అనుకుంటాం. అవును, ఆ క్రికెట్ ఏం పెట్టుకుంటాడు, నైట్ 8 to 9 పెట్టుకుంటాడు, కానీ అది 8 hours అయిపోతుంది రోజు. ప్లాన్ అనేది మిస్ అయిపోతుంది. ఇప్పుడు ఈయనేమంటారంటే నువ్వు ప్లాన్ పెట్టుకున్నావు కదా, ఇప్పుడు ఈ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఈ ప్లాన్ ఫ్లాప్ అయింది కదా, ఈ ప్లాన్ ఫ్లాప్ అవ్వడానికి గల కారణం ఏంటి? దాని మీద నువ్వు ప్లాన్ చేసావా, అది చాలా ఇంపార్టెంట్ రా బాబు అంటున్నాడు. సో నీ ప్లానింగ్ ఎక్కడ తప్పు అవుతుంది, నువ్వు ప్లానింగ్ వేసుకుంటున్నావు కదా, నీ ప్లానింగ్ ఎక్కడ తప్పు అవుతుందో, ఒకవేళ తప్పైన ప్లాన్ కోసం నువ్వేం చేయాలి, ఆ ప్లాన్ని ఎలా బెటర్ చేయాలి అని చెప్పేసి దాని మీద ప్లాన్ వేయమంటున్నారు.